హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సెప్టెంబర్ 21 ఆదివారం రోజున వచ్చే అమావాస్య రోజు గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 21 ఆదివారం అమావాస్య రోజున ఎర్రని వస్త్రంలో చెట్టు మీద నుంచి కింద పడని టెంకాయి, తర్వాత 9 రకాల ధాన్యాలు, 9 రూపాయి బిళ్ళలు, గంధం, పసుపు, కుంకుమ, అలాగే 9 యాలకులు, 9 లవంగాలు, అలాగే మనకు బయట షాప్లో దొరుకుతుందన్నమాట. చిన్నది మత్స్యంత్రం అని అంటే ఇస్తారు వాళ్ళే. ఈ మత్స్యంత్రం వీటన్నింటినీ కలిపి ఒక ఎర్రని వస్త్రంలో కట్టుకొని, ఇంకా మీకు అందుబాటులో ఉంటే వెండి పూలు కూడా తెచ్చుకొని అందులో వేయండి. వీటన్నింటినీ ఒక ఎర్ర బట్టలో కట్టేసి ఇంటి యొక్క సింహద్వారానికి తల భాగాన మేకు కానీ లేకపోతే ఏదైనా పై భాగాన కట్టేసి మీరు తర్వాత దానికి కట్టిన తర్వాత ఇల్లు మొత్తం సాంబ్రాణి పొగ అనేది వేయాలన్నమాట. తర్వాత ఆవు పంచతం మొత్తం ఇల్లంతా చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల ఆ ఇంటి యొక్క యజమానికి, ఆ ఇంటికి అష్టదిక్పాలకుల అనుగ్రహం కలిగి, ఇంట్లో ఉండే అన్ని దిక్కుల దేవతల అనుగ్రహం కలిగి, ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. ఏ పని మీద బయటికి వెళ్ళినా సరే విజయం సాధిస్తాడు. అలాగే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా తాండవిస్తుంది. తర్వాత ఆ ఇంట్లో ఉండే వాళ్ళంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉంటారన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఇంటి యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం అనేది అష్టదిక్పాలకుల చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే ఆ అష్టదిక్పాలకులు సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉంటాయన్నమాట. కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. కాబట్టి మీరు సెప్టెంబర్ 21 ఆదివారం అమావాస్య రోజున మాత్రం నేను చెప్పే ఈ పని అయితే ఖచ్చితంగా చేసుకోండి. మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఆ భగవంతుని అనుగ్రహం వల్ల ఉండే సమస్యలన్నీ తొలగిపోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.